తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు మళ్ళీ ఇదే సమయానికి సభ్యులందరూ కోరం మీట్ అయ్యండి. మన మెయిన్ కోరం వచ్చేసి అట్లీస్ట్ 11 మెంబర్స్ 11 మంది సభ్యులు ఉంటే మనం ఈ రోజు స్పెషల్ మీటింగ్ కన్వీన్ చేసుకోవాలండి. 11 మంది సభ్యులు హాజరు కానందువలన మరుసటి రోజు అనగా రేపు 20 మేకి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు మళ్ళీ ఇదే సమయానికి సభ్యులందరూ కోరం మీట్ అయ్యండి. మన మెయిన్ కోరం వచ్చేసి తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు రేపటికి. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకరి, తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కోరం లేకపోవడంతో ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంటే ఈ ఎన్నిక కేవలం 7 సభ్యులు మాత్రమే హాజరు కావడంతో మొత్తం కూడా కోరం సరిగ్గా మెజార్టీ సభ్యులు లేరని చెప్పి కూడా వాయిదా వేయటం కూడా జరిగింది. అయితే మొత్తం కూడా 20 మంది సభ్యులు ఉన్నారు. 20 మంది సభ్యుల్లో కేవలం 7 మాత్రమే వచ్చారు. మిగిలిన వారు ఎవరో కూడా హాజరు కాకపోవడంతో మొత్తం కూడా దీన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఎన్నికల అధికారి చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు ఈ ఎన్నిక సందర్భంగా మొత్తం కూడా తిరువూరు పట్టణంలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం కూడా టీడీపీ, వైసీపీకి అటు సభ్యులతో పాటు సభ్యులకు సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నిక జరిగే ప్రాంగణం దగ్గరికి రావడంతో మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొందో అటు పోలీసులు కానీ అందరినీ అక్కడ నుంచి చెదరగొట్టి మొత్తం కూడా ప్రశాంత వాతావరణం కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు మొత్తం కోరం లేకపోవడంతో మొత్తం కూడా ఈ ఎన్నిక ప్రక్రియను రేపటికి వాయిదా వేసినట్టు ఎన్నికల అధికారి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. అట్లీస్ట్ 11 మెంబర్స్ 11 మంది సభ్యులు ఉంటే మనం ఈ రోజు స్పెషల్ మీటింగ్ కన్వీన్ చేసుకోవాలండి. 11 మంది సభ్యులు హాజరు కానందువలన మరుసటి రోజు అనగా రేపు 20 మేకి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు మళ్ళీ ఇదే సమయానికి సభ్యులందరూ కోరం మీట్ అయ్యండి.